మిక్సీలో వేస్తే అసల ఈ టేస్ట్ రాదండి. అదే ఒకసారి రోట్లో దంచి చూస్తే చాలా అంటే చాలా బావుంటుందండి. అది మన చింతకాయ పచ్చడి. పాత కాలపులో చేసుకునే చింతకాయ పచ్చడి. నేను చూపిస్తానండి. ఈ వీడియో మీరైతే అందరూ ఎండ్ వరకు చూడండి. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేసుకుంటే చాలా బాగా కుదురుతుందండి. ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకయితే చూడండి. ముందుగా నేను 2 టమాటాలు, ఒక 5, 10 పచ్చిమిర్చి తీసుకోండండి. అవి మనం సన్నగా కట్ చేసుకోవాలండి. ముందుగా అయితే మన టమాటాకున్న తోలు ఉంటుంది కదండీ ముందలది. ఆ తోలయితే రౌండ్‌గా తీసేసుకున్నానండి. నేనైతే మీరు కూడా అలాగా రౌండ్‌గా తీసేసుకోండి. లేదా సైడ్ పెట్టి కట్ చేసుకున్నా పర్వాలేదండి. నిదానంగా చెయ్యి తిప్పకుండా నిదానంగా కట్ చేసేసుకోండి. నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను. మీరు కూడా దానికి తగినంత టమాటాలు తీసుకోండి. సరే చూసారా నేను ఎలా కట్ చేసానో మీరు కూడా అలాగ మజ్జిగ కట్ చేసేసుకోండి. మొత్తం 4 ముక్కలుగా మీరు చేసుకోండి. ఏం కాదండి బాండీలో మనం మగ్గించుకునేయి కాబట్టి మీరు 2 ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదండి. నేనైతే 2 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. మొత్తం 4 ముక్కలు కట్ చేసాను చూసారండి. అలాగే మీరు కూడా కట్ చేసేసుకోండి. ఒక టమాటా ముక్కలు అలా కట్ చేసేసుకుంటే బాగా మగ్గడానికి బాగుంటుందండి. పెద్ద పెద్ద ముక్కలు ఏంటంటే మగ్గవు. మళ్ళీ మనం దంచుకోవాల్సొస్తుంది గట్టి గట్టిగా. అదే బాగా మగ్గినట్టే సింపుల్ దంచుకోండి సింపుల్‌గా ఉంటుందండి అందుకనేసి. అలాగే పచ్చిమిర్చి కూడా కొన్ని మీకు మంట ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసేసుకోండి. నేనైతే దానికి తగినంతగా వేసుకున్నాను. 2 టమాటా ముక్కలకి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న పచ్చిమిర్చి మీరు కూడా చూసుకొని తీసుకోండి. అలా తొడలు మొత్తం ఒలిసేసుకోండి. అండి పెట్టుకొని బాండీలో ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిలే సరిపోద్ది. ఎక్కువ కూడా అవసరం లేదండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా కాగాలండి. కాగేదాకా వెయిట్ చేయండి. కొద్దిగా బాగా కాగిన తర్వాత అండి, తర్వాత వచ్చేసరికి మనం టమాటా ముక్కలు ఉన్నాయి కదండీ! మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఆ టమాటా ముక్కలన్నీ వేసేసుకోండండి. ప్రతి ఒక్క టమాటా ముక్కలైతే పేస్ట్ వేసుకోండి. అలాగా చిన్న చిన్నగా పైన చూసుకొని పెట్టండి. నూనె అనేది పైన పడుతుందండి. చూసుకొని నిదానంగా వేసేసుకోండి. నూనె పైన పడకుండా చూసేసుకోండి. ఆ రవ్వలనే పైన పడితే బొబ్బలు పోతాయి మళ్ళీ. అందుకని నిదానంగా వేసేసుకో. అలాగే మనం పచ్చిమిర్చి కూడా తొడలు తీసుకున్న పచ్చిమిర్చి కూడా అలా వేసేసుకొని లైట్‌గా అలా కలబెట్టుకుంటూ మీరు కూడా అలా మూత పెట్టేసుకోండండి. మగ్గుతాని బాగా తొందరగా మగ్గుతాయి. అందుకనేసి మూత పెట్టేసుకుంటారండి. అలాగ అప్పుడప్పుడు మధ్యలో మూత తీసేసుకొని మొత్తం అయితే తిరగేసుకోండి. కాయలు లైట్‌గా మగ్గిన ఓ పక్క కాగిన తర్వాత మళ్ళీ మళ్ళీ రెండోసారి తిప్పేసుకొని అలా వేసేసుకోండి. నేనైతే అట్ల కడుగు చేశాను. మీకాడ పట్టు కర్రగా ఉన్నట్లు అవి పట్టుకొని సైడ్‌కి తిప్పేసుకున్న బాగుంటుందండి. నేనైతే అట్ల కడుగు చేస్తున్నాను. అయి లేనప్పుడు ఇది యూజ్ చేసుకోవడం మంచిదండి. లేని దానికోసం మనమైతే పడకూడదు ఎప్పుడు. అందుకని నేను దీన్ని పట్టేసి నిదానంగా తిప్పేసుకున్నానండి. మీరు అలా ప్రతి ఒక్కటి అలాగే మిరపకాయలు కూడా తిప్పేసుకొని అలాగే మూత పెట్టేసుకోండి. అలాగే ఒక 5 మినిట్స్ అలాగ మళ్ళీ వెయిట్ చేయండి అలాగే. 5, 5 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత మూత తీసి మళ్ళీ తీసేసుకొని చెక్ చేసుకోండి అండి. ఒకసారి అలాగే కలబెట్టేసుకోనండి. అలా కలబెట్టడం వల్ల బాగా మగ్గి అయిపోయినప్పుడు మనకు అర్థమైపోతుందండి. మగ్గిన తర్వాత మనమైతే ఇంకా దించుకోవాలండి. ఇంక దించేసుకొని రోల్లో దించేసుకుందామండి. ముందుగా అయితే పచ్చిమిర్చి వేసుకోవాలండి. మనం పచ్చిమిర్చి బాగా మగ్గించుకొని అయ్యయితే వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల నిదానంగా దంచుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఎట్లా పడితే అయన్నీ ఏసి దంచేయడం వల్ల కళ్ళలో పడతాయండి. అందుకనేసి నిదానంగా అయితే పచ్చిమిర్చి వేసేసుకొని దంచుకుందామండి. బాగా మెత్తగా వచ్చేదాకా దంచుకోవాలండి. ఇదే మిక్సీకేసి టేస్ట్ రాదండి. నిజంగా అసల రోట్లో దంచిన టేస్ట్ అయితే అసలు మిక్సీలో అసల రాదే రాదండి. చాలా అంటే చాలా పల్లెటూరు స్టైల్‌లో చాలా బాగుంటుందండి. పాతకాలం పద్ధతుల్లో చాలా బాగా చేసేవాళ్ళు నిజంగా. చూసారండి ఎలా మెత్తగా దంచుతున్నారో దంచుకుంటూ ఒక్కోసారి చూసుకుంటున్నానండి. బాగా దగ్గి ఒకసారి మళ్ళీ అప్పుడు గెంటి పెట్టేసుకొని అనుకుంటా అలా అలా చెక్ చేసుకుంటూ ఒక్కొక్కసారి బాగా మెత్తగా దంచుకోవాలండి. అసలు ఎంత మెత్తగా అంత బాగా మెత్తగా రావాలండి. అసలు పచ్చిమిర్చి అనేది బాగా మెత్తగా నలిగిపోవాలి. మనం ప అండి మనం వాడించుకోకుండా కూడా దంచుకోవచ్చు. అయితే అలా దంచుకోవడం వల్ల ఏందంటే మెత్తటి కదా కళ్ళలో నీళ్లు పట్టడం వల్ల అలా జరుగుతుందండి. ఇలా జరగడం వల్ల కంట్లో తొందరగా వాటర్ రావు. ఇలా దంచితే మనకి తొందరగా కళ్ళలోకొచ్చి పడినా కూడా పడవు. అందుకనేసి బాగుంటుందండి. అదే మీరు అలా పచ్చి పచ్చి దంచేసినటి వల్ల కళ్ళలోకి వచ్చి పడుతుందండి. అది చూసి దంచుకుంటా ఒక్కోసారి మొత్తం అయితే గెంటి పెట్టేసుకొని అనుకుంటా ఉండండి. చూసుకోండి బాగా మెత్తగా మెదిగిన తర్వాత అయితే మనమైతే ఇంకా టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి. అలాగే టమాటా ముక్కలు కదండీ! ఆ టమాటా ముక్కలు కూడా మొత్తం వేసేసుకోనండి. మొత్తం టమాటా ముక్కలు కూడా వేసుకొని కచ్చి పచ్చిగా కొద్దిగా నిదానంగా బాగా దంచుకోనండి. తొందరపడి గట్టిగా ఎట్ట పడితే దంచేయద్దండి. చూసారంటే అలా ఎగిరి పడదు. అలా ఎగిరి పడతాయి పైన అందుకనేసి నిదానంగా దంచుకోవాలండి మనం. చూసి నిదానంగా దంచేసుకోండి. ఒక కలర్ అనేది వస్తుందండి చూసారండి ఇప్పుడు. నిదానంగా చూసేసి నిదానంగా దంచేసుకోండి. అది ఎగురుతుందండి పచ్చికలు అలా చిన్న చిన్న డాట్లున్నాయి మనకు పడ్డాయి కంట్లో పడ్డట్టే కళ్ళు మంటలొచ్చేస్తాయండి. అందుకని మనం నిదానంగా చూసి దంచుకోవాలండి. ఎలా పడితే అలా దంచేయకూడదు. బాగా మెత్తగా మెదిగిన తర్వాత అండి ఇప్పుడు చింతకాయ పచ్చడండి. మన షాపుల్లో చింతకాయ పచ్చడి ప్యాకెట్లు అమ్ముతారండి. ఆ ప్యాకెట్ 70 80 ఉంటుందండి కాస్ట్ వచ్చేలకి. ఆ చింతకాయ పచ్చడి తీసుకొచ్చేసి వేసేసుకోండి సరిపోతుందండి. మనం చింతకాయ తీసుకొచ్చుకొని మళ్ళీ మగ్గబెట్టుకొని చేసేంత చాలా రిస్క్ అండి. ఇదైతే సరిపోతుందండి. ప్యాకెట్‌లోది కూడా బాగుంటుందండి. అలాగే ఒక ఆనియన్ ఏసుకోండి. ఆనియన్ సన్న సన్న ముక్కలుగా
మరీ సన్న ముక్కలుగా కొద్దిగా అటు ఇటుగా సన్న మధ్యగా మీడియంగా 4 ముక్కలుగా అలా కోసేసుకొనైతే ఆనియన్ వేసేసుకోవాలండి. ఆనియన్స్ కూడా వేసేసుకోండండి. అలా వేసేసుకొని ఇప్పుడుగా దంచుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంటదండి. అంటే ఉప్పు, కారం ఏయలేదని మీరు అనుకోవద్దండి. ఉప్పు, కారం అప్పుడు మనం చింతకాయ పచ్చడి వేసాం కదా! ఆ చింతకాయ పచ్చడిలో మొత్తం అయితే కలిసిపోయి ఉంటుందండి. ఆ చింతకాయ పచ్చడిలోనే మొత్తం ప్రతి ఒక్కటి ఉంటుందండి. మీరు చూసుకొని అలాగే మెత్తగా బాగా దంచుకోనండి. బాగా దంచిన తర్వాత అండి ఒకసారి మనం తిరుగుమాత వేసేసుకోవాలండి. మళ్ళీ చూసుకోండి బాగా మెత్తగా దంచుతున్నారు చూసుకొని నిదానంగా దంచుకోండి కలర్లో పడకుండా. బాగా మెత్తగా అయిపోయింది చూసారండి. ఇప్పుడు సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం అయితే నేనైతే మొత్తం ఒక గిన్నెకి తీసుకోవాలండి. మొత్తం గిన్నెకి తీసేసుకోండి మీరు కూడా. మొత్తం అయితే చూసుకొని మొత్తం ఆ రోకలికి కూడా ఉన్నది కూడా మొత్తం అయితే వేసేసుకోండి రోల్లో. మొత్తం అయితే ఒక గిన్నెకి తీసేసుకోండి. కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోండండి. కడాయి కొద్దిగా బాగా అలా కాగిన తర్వాత ఆయిల్ కూడా లైట్‌గా కాగేంత వరకు వెయిట్ చేయండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండీ! సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోండి. ఆ నూనె బాగా కాగిన తర్వాత అండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోండి. లైట్‌గా గిన్నె తీసుకొని ఊరక అలా కలబెట్టేసుకోండి. ఊరక అట్ల కాడతో నేను కలబెట్టేసుకున్నానండి. మీరు కూడా చూసుకోండి. మీరు కూడా అట్ల కాడంటే ఓకే. ఇలా గిన్నె పెట్టి కలపెట్టుకున్నా ఏం కాదు. నేను అలా కలబెట్టేసుకున్నా. ఆనియన్స్ లైట్‌గా వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. ఓకేనా. తాలింపు గింజలు ఉన్నాయి కదా! తాలింపు గింజలు కూడా ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపాయలు వేసుకోవాలండి. ఓకే. అయ్యే తాలింపు గింజలు అంటా అండి. అవి కూడా వేసుకొని లైట్‌గా కలబెట్టేసుకొని కరివేపాకు ఉంటుంది కదండీ! కరివేపాకు ఒక 4 రెబ్బల ఆ రెబ్బలు 4 రెబ్బలు ఆకులైతే కరివేపాకులు కూడా వేసేసుకోండి. కరివేపాకు కూడా ఒకేసారి వేసేసుకొని మొత్తం అంతా కలబెట్టేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా ఇప్పుడు మనం వేసేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చడి, ఆ పచ్చడి మనం కలబెట్టుకున్న పచ్చడి వేసుకోవాలండి. కొద్దిగా కాగిన తర్వాత వేసుకోండి. ఎర్రగా వచ్చేటట్టు చూసుకోవాలండి. ఆనియన్స్ మనం వేసిన ఆనియన్స్ ఎర్రగా రావాలండి. మళ్ళీ అడుగంటకూడదు అందుకని ఊరకలా కలపెట్టేసుకుంటూ ఉండండి. మనం వేసిన ఆనియన్స్ ఎర్రగా రావాలండి. అప్పటిదాకా వేయించుకుంటూ ఉండండి. లైట్‌గా వేగిన తర్వాత కాపేసుకో చాలండి. ఇంక ఈ మాదిరి వచ్చినాక పచ్చడైతే మనం రోట్లో దంచిన పచ్చడైతే వేసేసుకోవాలండి. ఇంక తిరగమాత వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఉన్న ఊడ్చేసి మొత్తం అంటే రోట్లో ఉన్న మొత్తం అయితే ఊడవండి. చేయి పెట్టేసుకొని ఊడ్చుకోండి. గెంటి పెడితే మటుకు రాదు కదా! అందుకని చేయి పెట్టి మొత్తం అయితే ఊడ్చేసుకొని ఉన్నది మొత్తం అది వేసేసుకొని ఒక్కసారి కలబెట్టేసుకోండి. మొత్తం అది గంటి తీసేసుకొని గంటితోటి బాగా కలపండి. బాగా మంటయితే నేను కొద్దిగా హైలో పెట్టాను. మీరు మంటయితే మీడియంలో పెట్టుకొని చేసుకోండి నిదానంగా. నేను కొద్దిగా హైలో పెట్టేసుకున్నానండి. ఎందుకంటే అలవాటు ఉన్న పచ్చడి కదా! అందుకని ఫాస్ట్‌గా చేసుకుంటున్నానండి. బాగా కలపెట్టేసుకుంటూ ఉండండి. బాగా కలబెట్టేసుకుంటూనే ఉండండి మీరు. అడుగు మళ్ళీ అంటుకోకుండా ఉండాలండి. అడుగు అంటుకోకుండా బాగా కొద్దిగా 10 నిమిషాల దాకా ఒక 5 నిమిషాల దాకా కలపెట్టేసుకుంటే సరిపోతుందండి. ఆ వేడి మీద ఇంక మనం అయితే అన్నంలో ఏసుకొని తింటే చాలా అంటే చాలా బావుంటదండి. ఇదేనండి మన పల్లెటూరు స్టైల్ చింతకాయ పచ్చడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇది అన్నంలో ఏసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇంతేనండి ఈ వీడియో మీ అందరికి నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను. మీరు గూడా ట్రై చేసినట్లయితే ఒక్కసారి మన ఛానెల్‌లో కామెంట్ అయితే చేయండి. కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది కదండీ! కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఎలా కుదిరిందనేది, ఎలా వచ్చిందనేది చెప్పండి. బాయ్ బాయ్. నేను మళ్ళీ మంచి వీడియోతోని మీ ముందుకొస్తాను.